హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే ఆలు కీమా చేశానండి. సో, అదెలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించి 2 చీల్చిన పచ్చిమిర్చి వేసి అందులోనే చాప్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. ఈ ఆలు కీమా అనేది మనకి స్టఫింగ్‌గా చాలా బాగుంటుంది. దోసలోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్‌గా. అలాగే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాక దాంట్లోని ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని కట్ చేసుకొని వేయించండి. ఇలా వేయించిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి టమోటాలు అనేవి. సో, ఇలా వేసిన దాంట్లో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసి మరి కొంచెంసేపు వేగనివ్వండి. ఇలా వేగిన దాంట్లో మనం ఆల్రెడీ ముందుగా బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూనైతే వేసేయండి. ఈ ఆలూని కీమా అన్నాను కాబట్టి స్మాష్ చేయండి బాగా. ఎక్కడ మనకి ఎక్కువ గడ్డల్లాగా లేకుండా బాగా స్మాష్ చేసేయండి. ఇలా అడుగంటుకుంటుంది. కొంతసేపు తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. స్టఫింగ్‌కి ఎలా అయితే ఉంటుందో అలా రెడీ చేసుకోండి. సో, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అటు ఇటు తిప్పేసేయండి. చాలా టేస్టీగా బాగుంటుంది. సో, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి డెఫినెట్లీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆలు కీమాని స్టఫ్‌గా యూజ్ చేయొచ్చు అన్నాను కదా! పరోటాలా అంటే ఆలు పరోటాకి, లేదు అంటే మసాలా దోసల్లోకి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది.